పార్టీ నిర్మాణం మీద, ఆ తప్పుల్ని దిద్దుకునే విషయం మీద వర్క్ చేసి మళ్ళీ జనం ముందుకు వస్తే జనం కన్విన్స్ అయితే ఇంకొక అవకాశం ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారు 1999లో పిసిసి అధ్యక్షుడిగా చేశారు. ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత సిఎల్పి లీడర్గా చేశారు, పాదయాత్ర చేశాడు. ప్రజలు రెండోసారి అవకాశం ఇచ్చారు. అంటే ప్రజలు కన్విన్స్ అయితే ఓటేస్తారు. పైగా కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర పాలన మీద ఆయన అనేక విషయాలు మాట్లాడవచ్చు. సంక్షేమం గురించి మాట్లాడవచ్చు, అభివృద్ధి గురించి మాట్లాడవచ్చు, ఇంకా మిగతా విషయాలు ఏమైనా మాట్లాడవచ్చు. అవేం మాట్లాడలేదు కదా. ఇందాక నేను చెప్పినట్టు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? మామిడికాయల గురించి, మిరపకాయల గురించి, తలకాయల గురించి మాట్లాడుతున్నాడు. ఓన్లీ తలకాయల గురించి మాట్లాడుతున్నాడు. మామిడైనా, మిరపైనా, ధాన్యమైనా, ఏ పంట అయినా, మార్కెట్లో ఏ వస్తువైనా అప్పుడు మార్కెట్లో ఉన్న డిమాండు సప్లైని బట్టి ధర నిర్ణయిస్తారు. మీరు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఇంకెవరైనా సరే ఈ రోజున్న గ్లోబలైజ్డ్ మార్కెట్లో, గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఫలానా వస్తువుని ఫలానా రేటుకి అమ్మాలి అని ముందుగా ఎవరూ చెప్పలేని పరిస్థితి. దానికి తోడు వ్యవసాయ రంగం, అన్ని పంటలు, ఈ పంట ఆ పంటని కాదండి, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీన్ని ప్రతి ప్రభుత్వం ఏదో ఒక స్థాయిలో కేంద్ర సహాయంతో, కేంద్రంతో మాట్లాడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అచ్చెన్నాయుడు గారు ఢిల్లీలో వచ్చారు, ముఖ్యమంత్రి గారు లేఖలు రాశారు, వెళ్ళిన ప్రతిసారి చెప్తున్నారు. ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు ఏమైంది? పుష్ప డైలాగ్ మీద మొత్తం పార్టీ నడుస్తుంది. డైవర్షన్ మొత్తం సాధారణంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఏం దొరికిద్దా అని ప్రతిపక్షం చూడాలి. ఇందాక మీరు చెప్పారు ఇంట్రడక్షన్లో, ఆ రఫా ఇంకా లైవ్లో ఉండగానే ప్రశాంతంగా ఉన్న కొవ్వూరులో ప్రసన్న కుమార్ వచ్చాడు. అదే కదా, అది నేను విన్నానండి. చాలా దారుణమైన కామెంట్స్, చాలా దారుణమైన కామెంట్స్. ఇప్పుడు ఇక నాని గారి గురించి చెప్పాలి. అది లైవ్లో ఉండగానే ఇది మొదలైంది. నాని గారు, పేరు నాని గారు, ఆయన ఇందాక మీరు చూపించిన క్లిప్లో ఏమన్నాడంటే, ఇంకా చాలా ఉన్నాయి, ఏమన్నాడంటే రెడ్ బుక్కే చంద్రబాబుకి, లోకేష్కి, పవన్కి ఉరితాడైద్ది అన్నాడు. రెడ్ బుక్ ఒక 3-4 నెలల క్రితం ఇదే పేర్ని నాని గారు చాలా విచారంగా ముఖం పెట్టి ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, నా రాజకీయ ప్రత్యర్థి అయిన కొల్లు రవీంద్ర నా భార్య జయసుధని ఏదో విధంగా అరెస్ట్ చేయించాలని ముఖ్యమంత్రి గారి దగ్గర అనేక ప్రయత్నాలు చేస్తే, చాలా ఒత్తిడి తెస్తే ముఖ్యమంత్రి గారు కొల్లి రవీంద్రని మందలించాడు. ఆడవాళ్లతో రాజకీయాలు ఏంటి అని, ఆడవాళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి అని. మరి అంటే ఆ విధంగా నాని గారి భార్య గౌరవాన్ని కాపాడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఉరేస్తాడు. మరి నిజంగా ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి చెప్పిన ప్రతిసారి ఒక లైన్ చెప్తున్నారు. అదేంటంటే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని చట్ట పరిధిలో శిక్షిస్తానికి రెడ్ బుక్. చట్ట పరిధిలో ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం, వాస్తవానికి కార్యకర్తలు, చాలామంది నాయకులు ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ గారి మీద ఒక రకమైన కోపం ఏంటంటే, చాలా దారుణాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, లేకపోతే వాళ్ళని శిక్షించలేదు, ఇంకా ఎన్నాళ్ళు అని. చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, చట్ట పరిధిలో చట్టబద్ధంగా ప్రతిదీ జరిగిద్ది అని. కాబట్టి ఈరోజు నాని గారి కామెంట్స్కి ఒకటే కారణం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి ఒకటే కారణం. అదేంటంటే, వచ్చే ఎన్నికల వరకు నిలబడటానికి, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి, కార్యకర్తలకి ఉత్సాహాన్ని ఇవ్వాలనే
అత్యుత్సాహంతో చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆ రఫా డైలాగ్ చెప్పినప్పుడు సాధారణంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి ఎప్పుడు మీడియాని అడ్రస్ చేయలేదు లైవ్లో. ఎప్పుడైనా మీడియాతో బయటకు వచ్చి మాట్లాడినా కూడా పేపర్లు పెట్టుకొని కాస్త ఇబ్బంది పడుతూ చెప్పేవాడు. కానీ ఆ రఫా డైలాగ్ చెప్పేటప్పుడు చాలా న్యాచురల్గా 2 చేతులు ఇట్లా అన్నాడు. అల్లు అర్జున్ కన్నా బాగా చేశాడు. కాబట్టి ఇది రాష్ట్రానికి, రాజకీయ వ్యవస్థలకి అన్నిటికీ మించి వైసీపీకే ఎక్కువ నష్టం కలిగిస్తుందని నా అభిప్రాయం. ఇప్పుడు కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి, లేకపోతే కార్యకర్తల్లో ఈ మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు వాళ్ళని